కష్టపడి జిమ్ములకెళ్ళి బండలెత్తకుండా చెమటలు గార్చకుండా రాత్రికి రాత్రే బాహుబలి అయిదామని కలలు కంటున్న మన వరంగల్ పోరగాళ్లకు గట్టి షాకే తగిలింది. అయినా కండలు కావాలంటే జిమ్లకు పోవాలి, పెద్ద పెద్ద బత్తాలు ఎత్తాలి, మంచిగా ప్రోటీన్ ఫుడ్ తినాలి. రాత్రికి రాత్రి అత్తయ్య బాహుబలి సినిమా కోసం ప్రభాసుతం ఎన్నెన్ని రోజులు కట్టబడి ఉంటాడు. కానీ గీళ్ళు మాత్రం హీరోల కంటే ఎక్కువ అని ఫీల్ అవుతాండ్రు. ఒక్క సూతోని కండలు పెంచే సుత్తి ప్లాన్ వేసిర్రు. కానీ ఆఖరికి ఏమైందో తెలుసుకోవాలి కదా, చూద్దాం పారి. వరంగల్ చార్బౌలి ఏరియాల మహమ్మద్ అబ్దుల్ సోహెబ్ అనే ఒక తెలివైనోడు ఎందుకన్నా అంత కష్టం, ఇగో ఈ చిన్న సూది గుచ్చుకో, తెల్లారేసరికి నీ కండలు సల్మాన్ ఖాన్ లెక్క ఉబ్బుతాయి అనుకుంటా మస్తు బిజినెస్ తెలివి చూపిండు. సల్మాన్ ఖాన్, ప్రభాస్, షారుఖ్ ఖాన్ బాడీ అంటే చిన్న ముచ్చట్నా, ఒక్క సూది వేసుకుంటే చాలా అని సొల్లు గార్చుకుంటా సూదీలేసుకునేటందుకు ఎగబడ్డరు. కానీ ఈ కండల వీరుడి కథను టాస్క్ ఫోర్స్ సార్లు తెలుసుకున్నాక ఉన్నదంతా కరిగిస్తున్నంత పని చేసిండ్రు. ఈ రోజులలో సిక్స్ ప్యాక్ బాడీలు, పెద్ద పెద్ద కండలు ఉంటేనే పోరగాళ్లకు డిమాండ్ నడుస్తుంది. దీన్నే క్యాచ్ చేసుకోవాలి అనుకున్నాడు మన చార్బౌలి బ్రోకర్ సోహెబ్. కండలు పెంచాలంటే ఏండ్ల పూడి డిసిప్లిన్ ఉండాలి, మంచి తిండి తినాలి. కానీ ఇవన్నీ మన సోహెబ్ గానికి నచ్చలేదు. ఈజీగా పైసలు సంపాదించాలని ఆన్లైన్లో దొరికే ఏవేవో పిచ్చి కెమికల్ ఇంజెక్షన్లను ఆర్డర్ ఇచ్చి తెప్పించిండు. ఇది కొట్టుకుంటే చాలు, జిమ్కి పోవుడే అవసరం లేదు, కండలు ఎగతన్నుకుంటాయి, మస్తు కనిపిస్తావు అని అందరికీ ఊరిచ్చిండు. గంతే వందల రూపాయల మందును వేల రూపాయలు పెట్టి కొన్నారు పోరగాలు సుతం. చెడు ఎన్ని రోజులు నిలుతుంది, ఎన్ని రోజులు వెళ్తాడు రాజ్యం, ఎంత కాని కమాయిస్తాడు పైకం. గంతే మనోడు చేస్తున్న ఈ నకిలీ కండల దందా కాస్త డ్రగ్స్ కంట్రోల్ సార్లకు టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందింది. గంతే వాళ్ళు సోహెబ్ ఇంటికి వచ్చి సింగం సినిమా రేంజ్ లో ఎంట్రీ ఇచ్చే వరకు ఆయనకు పానాలు మీద మీదనే పోయినంత పని అయింది. ఇల్లంతా ఎనుకులాడితే అప్పటికే ఆర్డర్ పెట్టి తెప్పించిన 30 కండల ఇంజక్షన్ల డబ్బాలు దొరికినాయి. పోరగాళ్ల పానాలతోని ఆడుకుంటా అలా లివర్లు, కిడ్నీలు ఖరాబ్ చేసే ఈ నకిలీ మందుల స్టాక్ మొత్తాన్ని తీసుకొని సోహెబ్ను అరెస్టు చేసిండ్రు. రాత్రికి రాత్రే కండలు పెంచుదామని చూసినోడు ఇప్పుడు పోలీసుల దెబ్బకు జైల్లో చిప్పకూడు తినే కాలం వచ్చే. ఇప్పటికైతే మనోడి మీద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం కింద గట్టి కేసు బుక్ చేసి లోపల వారేసిండ్రు. గందుకే అంటారు, షార్ట్ కట్ల బాడీలు పెంచుదామనుకునే పోరగాళ్లకు ఇదొక పెద్ద గుణపాఠం. కట్టపడకుండా కండలు పెంచే ఇంజక్షన్లు ఇస్తే బాడీలు రావు గాని ఆఖరుకు పానాలకు ముప్పత్తదని డాక్టర్లు మొత్తుకుంటాండ్రు. ఇకనన్నా మన పోరగాళ్ళు ఇసొంటి షార్ట్ కట్ ముచ్చట్లు బంద్ పెడతారో లేదో ఇక చూడాలి.